తెలంగాణ ఆర్టీసీ ఒక చక్కటి నిర్ణయం రేవంత్ ప్రభుత్వం. ఇప్పుడు సాధారణంగా బస్సులు ఎక్కకుండా టూ వీలర్లు ఎందుకు ఎంపిక చేసుకుంటున్నారంటే, లోపలికి ఎక్కడ ఉంటాయి కాలనీలు. మనం కాలనీలో నుంచి ఆ బస్ స్టాప్ దాకా వచ్చి నడుచుకుంటూనో, లేకపోతే ఆటో ఎక్కినో వచ్చి అక్కడి నుంచి బస్సు ఎక్కి వెళ్ళాలి వెతికి. అదే టికెట్ బుక్ చేసుకుంటే బస్సు మళ్ళీ దిగిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం. అలా కాకుండా బస్సు దిగే టైంకి ఒక ఎలక్ట్రిక్ ఆటో సిద్ధంగా ఉండటం, మన ఇంటి దాకా ఆటో తీసుకెళ్ళిపోతుంది. అది తక్కువకి. ఇది రేవంత్ సర్కార్ ఆలోచన. ఇప్పుడు ఆ ఆటో వాళ్ళతో మాట్లాడుతున్నారట, తయారు చేసే సంస్థలతో, ఎలక్ట్రిక్ ఆటోలతో. నన్ను అడిగితే అది ప్రైవేటు పబ్లిక్నే కొనుక్కోమని చెప్తే, ఆటో డ్రైవర్లు ఇప్పుడు సంక్షోభంలో ఉన్నటువంటి వాళ్ళని కొనుక్కోమని చెప్తే వాళ్ళ ఉపాధి దెబ్బతినగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ఉచిత బస్సు తర్వాత వాళ్ళ ఉపాధి దెబ్బతింది కదా. వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఇవ్వచ్చు. వాళ్ళందరినీ ఇప్పుడు ఎట్లయితే ఓలాలు, ఉబర్లు నమోదు చేసుకున్నారో అట్లాగా నమోదు చేసుకోమని చెప్పి ఎలక్ట్రిక్ ఆటోలే వాడండి, లేదా మినిమం ఛార్జ్ ఇంతకు మించి తీసుకోవడానికి వీల్లేదు. మీరు బస్ స్టాప్ దగ్గర ఉన్న బస్ స్టాప్ దగ్గర నుంచి ఇంటి దగ్గర వదిలిపెట్టడం, ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ దగ్గరే తీసుకురావడం, ఇదే పని అనడం చెప్తే, ఈ సర్వీస్ ఆటోలు నడుపుతున్నటువంటి వాళ్ళకి అది ఇంకా ఈజీగా కదా, మామూలుగా ఇది ఇంకా సులభంగా ఉంటుంది కదా, కొంచెం తక్కువ అనిపించవచ్చు. కానీ అది అలవాటు పడిపోతే రెగ్యులర్ ఇన్కమ్గా ఉంటుంది. కాబట్టి ఆ రూట్లో ఆలోచిస్తే బెటరు. ప్రస్తుతం ఏదో ఆర్టీసీ తరపున ఎలక్ట్రిక్ ఆటోలు కూడా కొని తిప్పుదాం అనుకుంటున్నారట. అది కొంచెం మార్చుకుంటే సరిపోతుంది.